హలో అండి. వాళ్ళ డికోపేజ్ బాటిల్ ఎట్లా చేయాలి బాటిల్ పైన అనేసి చూపిస్తున్నాను. అయితే ఇది నేను ఈ మధ్య ఒకసారి షార్ట్స్ పెట్టినాను. ఓన్లీ బాటిల్స్ మాత్రమే చూయించినాను నేను. ఎప్పుడో నేను లాంగ్ బ్యాక్ 2015, 16 ఆ మధ్యలో చేసిన బాటిల్స్. అప్పుడు నేను వీడియోస్ చేయలేదు అది. జస్ట్ మొన్న సేల్ చేయడానికి బిఫోర్ ఒకసారి ఆ మధ్య నేను వీడియో చేసి బాటిల్స్ ఊరికే చూయించినాను. దానికి నాకు బాగా సబ్స్క్రైబర్స్ వచ్చినారు. అయితే అప్పుడు నేను అనుకున్నాను ఒక బాటిల్ చేసి చూయించాలి అన్నట్టుగా. అందుకని ఈ బాటిల్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఒక బాటిల్ ఏదైనా తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని పైన కవర్స్ అంతా తీసేసుకొని ఇది వైట్ అక్రిలిక్ కలర్ కంపల్సరీ బేస్ కలర్ మాత్రము డీకోపేజ్కి మనము వైట్ అక్రిలిక్ కలరే వేయాలి. జెస్సో ఉన్న వాళ్ళు జెస్సో వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా వైట్ అక్రిలికే ప్రీమియం కలర్ వేసేస్తాను. 2 కోట్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది స్పాంజ్తో నేను వేస్తున్నాను. ఇది హార్డ్వేర్ షాప్లో నేను అంటే మొదటి నుంచి కూడా దాంతోనే వేసినాను. అందుకే నాకు అదే అలవాటు. ఈవెన్ స్పాంజ్ బ్రషెస్ కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా తీసుకొనైనా దాంతో కూడా వేయొచ్చు. నేనైతే ఇది హార్డ్వేర్ షాప్లో తీసుకొని అది పీసెస్ చేసేసుకొని దాంతో అప్లై చేస్తాను. బ్రష్తో ఏంటంటే స్ట్రోక్స్ లైన్స్ మాదిరిగా వస్తుందని ఫస్ట్ 2 కోట్స్ నేను ఇవ్వను, ఇట్లాగే స్పాంజ్తో వేస్తాను. ఇది నా దగ్గర ఉన్న డికోపేజ్ పేపర్లలో నాకు ఇది బాగా అనిపించింది, బాటిల్కి సూట్ అవుతుంది అనేసి అందుకని తీసుకున్నాను. డికోపేజ్ పేపర్ తీసుకునేటప్పుడు ఒక ఎడ్జ్ ఎక్కడైనా మనం ఫింగర్కి కొంచెం వాటర్ టచ్ చేసుకొని ఆ పేపర్కి టచ్ చేసి తీసేస్తే మనకి పేపర్ మొత్తం వచ్చేస్తుంది. దీనికి 2 లేయర్స్ ఉంటాయి. ఆ 2 లేయర్స్ మనము తీసేయాలి. తీసేసిన తర్వాత కొంచెం గ్లూలో వాటర్ అప్లై చేసి కొంచెం లిక్విడ్గా ఉండాలి. ఇది మనం ఎక్కడైతే వేస్తున్నామో ఆ ప్లేస్ మొత్తము మనము గ్లూ అప్లై చేసేయాలి. లిక్విడ్ గ్లూ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ మనం కొంచెం పేపర్ అన్ఈవెన్గా ఉండేటట్టుగా మాత్రం చూసుకోవాలి. ఇది స్ట్రైట్ పేపర్ మనకి కట్ చేసి పెట్టుకోవద్దు. అట్లాగే ఇదిగో ఇట్లా స్ట్రైట్ ఉంటే మాత్రం అట్లా ఉంచొద్దు. ఎడ్జెస్ మొత్తము తీసేయాలి. మన ఇష్టం ఎట్లా చింపినా ఏం కాదు. అది చూడడానికి ఇది న్యాచురల్ లుక్ వస్తుంది, అందుకే ఆ విధంగా తీస్తారు. ఇది తర్వాత ఈ పేపర్ని మనం కొంచెం కింద జాగ్రత్తగా ఫోల్డింగ్స్ అవి ఏం లేకుండా చూసుకుంటూ తీయాలి. ఇక్కడ నాకు అది కరెక్ట్గా అనిపించలేదు, అంటే కింద పెడితే బాగుంటుంది అనిపించింది. అందులో పేపర్ కూడా కొంచెం ఇక్కడ కట్ అయ్యింది, అందుకే అది తీసి నేను అక్కడ పెట్టినాను. డికోపేజ్ పేపర్లో ఇది ఒక అడ్వాంటేజ్, మనకి ఎక్కడున్నా తీసినా అది న్యాచురల్ లుక్గానే కనిపిస్తుంది. ఇది వచ్చేసి కింద మనం గ్లూ అప్లై చేసిన తర్వాత పైనుంచి మనము కింద ఫోల్డింగ్స్ రాకుండా ఉండడానికి ఏదైనా ప్లాస్టిక్ షీట్ వేసి ప్రెస్ చేసి ఇట్లాగా తీయాలన్నమాట. ఇది మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోట్ వేసి మళ్ళీ షీట్ వేసేసి మనము చేస్తే అప్పుడు బాగా నీట్గా వస్తుంది అది. ఇప్పుడు నేను ఇంకో సెకండ్ కోట్ వేసినాను దానిపైన. సెకండ్ కోట్ వేసి తీస్తున్నాను. అది మెల్లిగా తీయాలి, ఫాస్ట్గా తీసేస్తే మాత్రం పేపర్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా ఫోల్డింగ్స్ అది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడన్నా మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ అప్లై చేసుకొని మనకి ఎక్కడన్నా బాగా అనిపించకపోతే మళ్ళీ ఒక్కసారి అప్లై చేసి ఇప్పుడు ఆ ప్లేస్లో అక్కడ ఫోల్డింగ్స్ మాదిరిగా అనిపిస్తుంది. అందుకే నేను మళ్ళీ గ్లూ అప్లై చేసి దానిపైన షీట్ పెట్టి మళ్ళీ తీసినాను. ఆ ఫోల్డింగ్స్ అవి పోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోట్ సైడ్స్ అంతా మనము వైట్, మనం ఒకవేళ వేరే కలర్ ఏదన్నా అనుకోవచ్చు, వేసుకోవచ్చు. కానీ నాకు వైట్ సూట్ అయినట్టుగా అనిపించి నేను వైటే అప్లై చేస్తున్నాను మొత్తము. ఒకవేళ దానికి పేపర్ కలర్ మ్యాచింగ్ కలర్ ఏదన్నా ఉంటే ఆ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కోట్ ఫస్ట్ ఒక 2 కోట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫోర్త్ కోట్. ఇది మళ్ళీ స్పాంజ్తో అప్లై చేసి ఇప్పుడు బ్రష్తో వేస్తున్నాను నేను. మొత్తం బాటిల్ అంతా అప్లై చేసేసుకోవాలి. కలర్స్ యాడ్ చేయాలనుకున్న వాళ్ళు కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం గ్లూ తీసుకొని గ్లూలో కొంచెం చాలా తక్కువ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం పేపర్ పైన మొత్తం ఒక 2 కోట్స్ మనము ఒక కోటింగ్ ఇచ్చుకోవాలి. ఒక 2 కోట్స్ అయినా ఇవ్వాలి, బాగుంటుంది. 2-3 కోట్స్ ఇచ్చినా ఏమవ్వదు ఇది. అట్లాగే బాటిల్ మొత్తం కూడా గ్లూతో అప్లై చేయాలి. వాటర్ గ్లూ కలుపుకొని మొత్తం బాటిల్ అంతా కూడా వైట్గా ఎక్కడెక్కడ వేసినామో అదంతా కూడా అప్లై చేస్తే మనకి ఏంటంటే ఎప్పుడన్నా వాటర్ మనం కడిగినా కానీ అది అంటే తడి బట్టతో తుడిచినా ఏమవ్వదు. ఈ థ్రెడ్ వచ్చేసి నేను హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది, లేదా మనకు పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది. అక్కడ పైన థ్రెడ్డింగ్స్ మాదిరిగా, అంటే మనం క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ పెట్టే దగ్గర థ్రెడ్డింగ్స్ మాదిరి కనిపిస్తుంది. అది కనిపించొద్దు అన్నట్టుగా నేను ఈ థ్రెడ్ పెట్టి చుట్టేసి దానికి గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి
గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి మనం కొంతసేపు, లేకుంటే అది మళ్ళీ ఊడి వచ్చేస్తుంది. కొంచెంసేపు పట్టుకుంటే అది అతుక్కొని ఉండిపోతుంది. ఈ గ్లూ పైన మళ్ళీ నేను డీకోపేజ్ పేపర్ మళ్ళీ నా దగ్గర కొన్ని పీసెస్ ఉంటే అవి పెట్టేసి నేను పెడుతున్నాను. దీనిపైన ఒక కోటు వైట్ అక్రిలిక్ కలర్ కూడా వేసుకోవాలి. ఆ థ్రెడ్ పైన వైట్ అక్రిలిక్ కలర్ వేసేసుకొని మళ్ళీ గ్లూ అప్లై చేసుకుంటూ మనము డీకోపేజ్ పీసెస్ నాకంటే ఈ పేపర్లోది కాదు, వేరే పీసెస్ నా దగ్గర కొన్ని మిగిలిపోయినవి ఉంటే అవి తీసేసి నేను అతికించేస్తున్నాను. ఇట్లా ఏమైనా పీసెస్ ఉంటే కూడా మనకు అది పేపర్స్ వేస్ట్ కావు. డీకోపేజ్ పేపర్లో మనకు మిగిలిపోయిన ఏమున్నా పీసెస్ తీసుకొని ఇందులో నన్ను వెతుకుతూ ఉంటే నాకు ఒకటి బటర్ఫ్లై కనిపించింది పేపర్ డీకోపేజ్ది. అది అక్కడ పెట్టేసి అక్కడ సూట్ అవుతుంది అనేసి అక్కడ అప్లై చేసినాను. దాంట్లో కలిసిపోయి అది న్యాచురల్గా దాంది అన్నట్టుగా వచ్చింది చూడండి అది. ఆ తర్వాత దీనిపైన కూడా ఒక 2 కోట్స్ మనము గ్లూ అప్లై చేసేసుకోవాలి. మొత్తము 2 కోట్స్ అప్లై చేసే గ్లూ అప్లై చేసేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒక 2 కోట్స్ మాత్రం గ్లూ అప్లై చేయాలి మొత్తం బాటిల్ అంతా కూడా. ఆ తర్వాత ఇంకా మనకు వార్నిష్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ పీసెస్ చేసుకున్నప్పుడు మనము ఎక్కడైనా కార్నర్లో పెట్టుకోవచ్చు, డెకరేటివ్ పీసెస్ మాదిరిగా చేసుకొని పెట్టుకోవచ్చు, గిఫ్ట్గా ఇవ్వచ్చు, సేల్ కూడా చేసుకోవచ్చు. నేనైతే కొన్ని సేల్ చేసినాను, కొన్ని గిఫ్ట్గా ఇచ్చినాను. ఇప్పుడు ఇది 2-3 కోట్స్ మనం ఈ వార్నిష్ అప్లై చేస్తే మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలన్నా డస్ట్ పడ్డా కానీ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. షైనింగ్ పోవడం కానీ ఇప్పుడు నేను 15 ఇయర్స్ అయ్యి చేసినాను. బాటిల్స్ ఉన్నాయి నావి. నేను ఇంకా కొన్ని బాటిల్స్ ఉన్నాయి, అవి నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. ఇది మరీ పెడితే ఇందులో లెంగ్త్ ఎక్కువైపోతుంది. బాగుంటుంది, తుడుచుకున్న అసలు మనకి షైనింగ్ పోదు, నీట్గా కనిపిస్తుంది. కానీ ఫస్ట్ బాటిల్కి మాత్రం 2 కోట్స్ మనము గ్లూ అప్లై చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్లూ అప్లై చేసి అది మొత్తం డ్రై అయిన తర్వాత ఇది ఇచ్చుకోవాలి. అయితే నా బాటిల్స్ అన్నీ ఇది ఎస్కే ప్లాంట్స్ అండ్ క్రాఫ్ట్స్ కదా నాది, నా ఛానల్. ఎవరన్నా నా ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చూస్తారు, ఇది ఇంట్రెస్ట్ ఉండదు కదా వాళ్ళకి. అందుకని ఇవన్నీ నేను క్రాఫ్ట్ మొత్తం నేను ప్లేలిస్ట్ పెట్టినాను నా ఛానల్లో. దాంట్లో మీరు వెళ్ళేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఓన్లీ క్రాఫ్ట్ ఐటమ్స్ మాత్రమే అందులో ఉంటాయి. అది చూసుకోండి, అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.